ప్రైజ్ ద లార్డ్. మీ సమస్త విషయములందు పరిశుద్ధులై ఉండుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో ఉన్నటువంటి మాట ఇది. క్రైస్తవునికి పరిశుద్ధత ఎంత ప్రాముఖ్యమైనది, ఎందుకు ప్రాముఖ్యమైనది అని మనం ఆలోచన చేసినట్టయితే దేవాది దేవుడు తానే సెలవిచ్చినటువంటి మాట ఏంటంటే, నేను పరిశుద్ధులైన ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండుడని ఆయన సెలవిచ్చాడు. కాబట్టి మనకంటే ముందు మన దేవాది దేవుడు పరిశుద్ధుడైన సత్యాన్ని మనం గమనించాలి. అంత మాత్రమే కాదు, పరిశుద్ధత అనేది నిన్ను ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచగలుగుతుందనే సత్యాన్ని కూడా గమనించాలి. పరిశుద్ధ జీవితాన్ని కలిగినటువంటి యోసేపు ఐగుప్తు దేశాన్ని ఏలుబడి చేశాడు. పరిశుద్ధ జీవితం కలిగినటువంటి భక్తులందరూ కూడా ఒక ఉన్నతమైన స్థితిలో, ఉన్నతమైనటువంటి స్థానంలో దేవుడు వారిని ఉంచాడు. ఈరోజు నీ జీవితంలో పరిశుద్ధతను నువ్వు కాపాడుకున్నట్టయితే నీ ఆత్మీయంగాను భౌతికంగాను నీవు ఒక ఉన్నతమైన స్థితిలో ఉండగలుగుతావు. దేవుణ్ణి బట్టి ఆ పరిశుద్ధత నీవు కలిగి ఉండునుగాక.